గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒకటి రెండు మూడు ఇంకో రెండు బ్యాగ్స్ ఓకే ఓకే చెల్లం చేస్తుందిలే. నానా ఎంత పనిచేసావమ్మా, కొంచెం ఉంటే నాన్నగారి ఫోటో పగిలిపోయేది కదా. వద్దురా, ఏంట్రా ఈ ఆవేశం? బాబు వివేక్ వద్దురా. అమ్మా, నాన్నమ్మా, మీ నాన్నగారు పోయి నెల రోజులైంది బాబు. నువ్వు రారా. డ్రీమ్ బాయ్, నా కలల రాకుమారుడు నా నందు కనిపించాడు మావయ్య. కాదు మావయ్య, నువ్వు చెప్పినట్లుగానే బస్ స్టాండ్ లో. ఉండమ్మా, కళ్ళు తిరుగుతున్నాయి, కాస్త కన్ఫ్యూజన్ గా కూడా ఉంది. డీటెయిల్డ్ గా చెప్పు. బస్ స్టాండ్ లో బస్ వచ్చి ఆగింది. నందు బస్ నుంచి 24 ఫ్రెండ్స్ లో దిగాడు. 48 ఫ్రేమ్స్ లో పరిగెట్టాడా? పరిగెడుతుంది నందు కాదు మావయ్య, నేను. దేనికి? నేనేమో రన్నింగ్, నా వెనకాల రౌడీలు చేసింగ్. అరే ఆగాగు, బస్ స్టాపింగ్, నువ్వు రన్నింగ్, నీ వెనకాల రౌడీలు చేసింగ్. ఆ తర్వాత ఏమైంది? అయ్యో, నేనలా పరిగెడుతూ సడన్ గా ఇలా నందుని కొట్టేశాను. అమ్మో,
ఇంత గట్టిగా గుద్దావా తల్లి? నువ్వు ఇలా చదువు మానేసి బస్ స్టాండ్ లో నందుని గుద్దినట్టు తెలిస్తే మీ నాన్న ఒక్క గుద్దుతో నా లైఫ్ సెటిల్ చేసేస్తాడు. ఏమిటమ్మా అది ఫిట్సా? నో ఫైట్. ఆగాగు. ఇప్పుడు నాకు ఆ రౌడీలు పోయినట్టు పూర్తిగా అర్థమైంది. అబ్బో, నా మగుడు వచ్చేసాడు. ఎవరు అంజలి! వద్దురా. అంజలి! నందు కాదమ్మా. అంజలి! బావా డాడీ! నీకేం కాలేదు కదమ్మా, భగవంతుడి దయ వల్ల నీకేం కాలేదుగా. అచ్చీ, నార్మల్. నా కూతుర్ని నీ ఇంట్లో పెట్టి చదివిస్తోంది ఇంజనీర్ డాక్టర్ అవ్వాలని కాదు, 10 కాలాల పాటు పచ్చగా బతకాలని. నందినికి నీకేం కాలేదుగా. నందినికి ఇప్పుడు ఏం కాలేదు కదా బావా, నా కళ్ళలో పెట్టుకు చూసుకుంటున్నాను. బస్ స్టాండ్ లో జరగడానికి జరుగుంటే దాని పోటుకి పూలదండ పడి ఉండేది. ఇప్పుడు ఏమైంది డాడీ? ఎప్పుడు నీకేమీ అవ్వకూడదనేనమ్మా. ఒరేయ్, ఆ మొహానికి దెబ్బలేంటి? మీ అమ్మాయి నా మొహంతో ఆడుకుంది బావా. ఆడుకోవాల్సింది నీతో కాదు, ఆ బుచ్చిదాస్ గారితో. ఒరేయ్, ఫోన్ కొట్టు. ఉమ్. హలో, అన్నా, ఆ రామ్ సుబ్బారెడ్డి పగ పాము కన్నా పవర్ఫుల్ అన్నా. వాడు కూతుర్ని మనం అటాక్ చేసామని వాడు మన స్వాతిని అటాక్ చేస్తే మా ఆయిల్ పకీర్ ప్రాణాల కన్నా నా కూతురి ప్రాణాలు చాలా సేఫ్టీగా ఉన్నాయి జిమ్మి. నా కూతురు ఏడుందో ఆడి జన్మలో కనుక్కోలేడు. ఎందుకంటే నా కూతుర్ని ఆడి కాలేజీలోనే జాయిన్ చేసింది కాబట్టి. ఓ గ్రేట్. ఎవడు జిమ్మి వాడు? ఎవడో నా ఊరి కొత్తలా ఉన్నాడు. కొత్త పోతో నాకు తెలియదు. ఆడ అడ్రస్ కొనుక్కుని అడ్డంగా నరికేమని జిమ్మి. నరుకుతా, ముక్కలు ముక్కలుగా నరుకుతా. చంద్రకాంత్ గారు, చంద్రకాంత్ గారు. ఎవరు? అమ్మా మీరా? నమస్కారం. నమస్కారం. అంతా కులాసేగా? ఉమ్. రండి. సుగుణా, హైగ్రాచారి మాస్టర్ గారి ఫ్యామిలీ వచ్చింది, లోపల ఏం చేస్తున్నావు? అలాగా, వాళ్ళని కూర్చోబెట్టండి, నేను కాఫీ తీసుకొస్తాను. అలాగే రండి అమ్మా, కూర్చోండి. వస్తున్నారా? ఆ ఆ. దాని క్యారెక్టర్ అంతేనండి. ఆల్ ఇండియా రేడియో స్టేషన్ లో పనిచేస్తుందిగా, మనిషి కనిపించదు, వాయిస్ మాత్రం వినిపిస్తుంది. పిచ్చిది, ఎప్పుడు ఏదో పనిచేస్తూనే ఉంటుంది. అయితే కాపురం చేయదా? నోర్మై. అబ్బే, మిమ్మల్ని కాదండి, చెల్ల ఏదో అంటే. అయితే పర్లేదు. అన్నట్టు నా భార్యను పరిచయం చేయలేదు కదా, పేరు సుగుణ. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. తన పేరుకు తగ్గట్టే సుగుణాల రాసి. బా, ఏమైంది? ఆ అంకుల్, ఆంటీ షార్ట్ ఫుడ్ లో నెంబర్ 1 అనుకుంటాను. అంత కరెక్ట్ గా ఎలా గుర్తుపట్టామా? ఏం లేదు అంకుల్, క్యాబేజ్ ని గురి చూసి గట్టిగా కొడితేను. చట్నీ ఫ్రిడ్జ్ లో పెట్టారా? చూసుకోలేదు. చట్నీ రుబ్బి పెట్టాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నా ఫేస్ చట్నీ అయిపోయేది. వంటగదిలో ఉంది, లోపలికి వెళ్ళండి. వెళ్ళండి అమ్మా. రా బాబు. గుడ్ మార్నింగ్ డాడ్. మార్నింగ్ ధీరజ్. మన హైగ్రాచారి గారి అబ్బాయి వివేకానంద హాయ్. ఓకే, బాయ్ డాడ్. బాయ్. మన ఆడమ్స్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఏమో బాబు, మేమింత చల్లగా ఉన్నామంటే అంతా మీ నాన్నగారు పెట్టిన భిక్ష.
ఏమైందమ్మా? వద్దన్నయ్య, మర్చిపోయిన గతాన్ని మళ్ళీ గుర్తు చేయొద్దు. బాబు, గతం గత. రండి బాబు, రండి అమ్మా, లోపల రండి. ఇదే మీరుండే పోర్షన్. ఇవాళ నుంచి ఇది నా ఇల్లు కాదమ్మా, మీ సొంత ఇల్లు అనుకోండి. మీకు కావాల్సినంత కాలం ఇక్కడ ఉండొచ్చు. చాలా సంతోషం అన్నయ్య. మీ మనసులాగే ఈ ఇల్లు కూడా చాలా విశాలంగా ఉంది. మీ రుణం ఎలా తీర్చుకోవాలి? అయ్యో, అంత మాట అనద్దమ్మా. మీకేమాత్రం సహాయం చేయగలిగినా నా జీవితం ధన్యమైనట్టే. అలాగే మా అమ్మాయికి మీ కాలేజీలో ఒక సీట్ ఇప్పించండి. తప్పకుండా ఇప్పిస్తానమ్మా. అలాగే మా అన్నయ్య కూడా మీ కాలేజీలో ఏదైనా జాబ్ ఇప్పించండి. అంతే. ప్రస్తుతానికి కాలేజీలో ఏ ఉద్యోగాలు ఖాళీ లేవమ్మా. ఏ ఉద్యోగమైనా పర్వాలేదండి. ఆయన ఎందుకమ్మా ఇబ్బంది పెడతావు? ఇప్పటిదాకా చేసిన సాయం చాలు. నా బాధలేవనే పడతాలే. అమ్మా, బాబు ఏమనుకోనంటే కాలేజీలో ప్యూన్ ఉద్యోగం ఖాళీగా ఉంది. పని చేయడానికి ఫీల్ అవడం ఎందుకండి? పైగా మాది ఇప్పుడు అజ్ఞాతవాసం. ఆశయం తప్ప అర్హత అవసరం లేదండి. సరే అమ్మా, రేపు వచ్చి జాయిన్ అవ్వమని చెప్పండి. చూడు బాబు, నీలో ఉన్న ఆవేశాన్ని అంతం చేసి 10 మందికి నచ్చేలా ప్రశాంతంగా జీవిస్తానని నాన్నగారి మీద ప్రమాణం చేయి. చెయ్యనయ్యా. Never to think that I would have really realize things you say. I will make you fade away. వీడి బాలకం చూస్తే అమ్మాయిని పడగొడతాడో లేదో కానీ ఎప్పుడప్పుడు వీడే పడిపోయేటట్టున్నాడు. ఆశా, నీ కోసం ఈ ప్రపంచంలో ఏదైనా వదులుకుంటాను ఆశా. అయితే ఈ ఆశని వదులుకో. Short dress and long curly hair. Don't deny 'cause I saw you dear. Me did dead when you give her the line. Me did dead when you look so sincere. Me did dead when you hold her close and tell her everything that she wants to hear. నాలో ఏం చూసి ప్రేమిస్తున్నావు రాజు? ఇంకా ఏం చూడలేదు కాబట్టి ప్రేమిస్తున్నా రాణి. వద్దు మావా, సిగరెట్ తాగితే ఆయుష్ తగ్గిపోద్ది. మరి నువ్వెందుకు తాగుతున్నావు? నీ ఆయుష్ పెంచుదామని. ఏంట్రా, కళ్ళు కనిపించట్లేదా? ఎవరి కళ్ళు? బేబే. నీ కళ్ళేరా? నా కళ్ళు నాకెలా కనిపిస్తాయి? బేబే. Everything that I would have really realize. I will make you fade away. So bye. చాందిని, ఐ లవ్ యూ చాందిని. నమస్కారం సార్. నమస్కారం. ఏంటి బండి తోసుకుంటా వస్తున్నారు? తోలుకు రావడం ఇష్టం లేక. ఎందుకు సార్, కొత్త బండి కొనుక్కోవచ్చు కదా, ఈ బండి తీసేసి. లాభం లేదు, వీడి క్లాస్ పీకాల్సిందే. ఏంటి? దీని గురించి నీకేం తెలుసయ్యా? నాకేం దీన్ని మా ముత్తాతగారు మా తాతగారికి ఇచ్చారు. ఓ, మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చారు. మా నాన్నగారు నాకు ఇచ్చారు. నేను మా అబ్బాయికి ఇవ్వబోతున్నాను. ఈ అబ్బాయి ఏం చేస్తుంటాడండి? ఇంకా పుట్ల. అయితే ఈ బండి ఎక్కడ పెట్టకూడదు, ఎక్కడ పెట్టాలి? మ్యూజియం లో పెట్టాలి. చూకు బ్రహ్మాండంగా ఉంది. జూలో నుంచి పారిపోయించిన జయరాఫీలాగా ఉన్నావు. ఇంతకీ నువ్వెవరు? రీసెంట్ గా క్యాంటీన్ లో జాయిన్ అయ్యాం. అలాగా? అరే అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. కాఫీలు టీలు ఇస్తూ ఉండు. అప్పుగానా? ఫ్రీగా. Never think that I would have really realize. I will make you fade away. ఏంటి? లవ్వా? ఐ లవ్ యూ. ఐ డు లవ్ యూ. అరే మావా, మన కాలేజీ కొత్త కలర్ వచ్చింది, కవర్ చేద్దామా?
పాపా యూత్ అంటే పండు కాదు, పంటానికి కాయ కాదు, కాయడానికి పువ్వు కాదు, పూయటానికి మొగ్గ కాదు. నువ్వు మొగ్గ పువ్వా కాయ పండ? ఇందులో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఏం లేవు పాప. మొగ్గంటే జూనియర్ ఇంటర్, పూతంటే సీనియర్ ఇంటర్, పువ్వు అంటే ఫస్ట్ ఇయర్ డిగ్రీ, కాయ అంటే సెకండ్ ఇయర్ డిగ్రీ, ఫైనల్ ఇయర్ అయితే పండు పాపా. ఇంతకీ నువ్వే క్లాస్ పాపా? మొగ్గలేనండి, జూనియర్ ఇంటర్. జూనియర్ ఇంటర్ అయినా ధైర్యంగానే సమాధానం చెప్పావు. పోమ్మా. వెళ్ళవమ్మా. చాలా థ్యాంక్స్. అదిరిందయ్యా చంద్రం. కొత్త పిలక, కొత్త కెటప్పు, కొత్త పంచ, అద్భుతం. స్వాగతం పంతులు గారు, స్వాగతం. అది కొత్త పంచ కాదు మావా, పట్టు పంచ. పట్టు పంచ కాదా, పట్టుకుంటేనేగా తెలిసేది. చూడు ఐసా, పంచ చూడు ఐసా. ఎవరు అనుకున్నారా? మన కాలేజీలో కొత్త ప్యూన్. సారీ సార్, మేము లెక్చరర్ అనుకున్నాం. పదండ్రా. మన కాలేజ్ స్టూడెంట్స్ కి ర్యాంకింగ్ రాదు కానీ ర్యాంకింగ్ లో మాత్రం ఫస్ట్. అది కాదు సార్, వాళ్ళు కామనే. రేపటి నుంచి మనం ఆడుకోవడానికి కొత్త శాలరీ దొరికిందిరా. హలో గణేష్ మహారాజ్ కి జై. గణేష్ భయ్యా? అవును భయ్యా, నేనే. వినాయక చవితి చందా కోసం ఫోన్ చేసిన. అదేందన్నా, పోయిన నెలలే వినాయక చవితి వెళ్ళిపోయిందిగా. ఇది మళ్ళా వచ్చే వినాయక చవితి చందా. ఇంకా 11 నెలలు ఉంది కదన్నా. అరే చూప్. నీ కాలేజ్ స్టూడెంట్ ని కాదు, పాత బస్తి గణేష్ ని. నీకు 10 రోజులు టైం ఇస్తున్నా. 10,000 కావాలి చందా. 10,000? 10,000 ఫిక్స్ అయిపో, లేకుంటే గణేష్ బదులు నిన్ను నిమజ్జనం చేస్తా. ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు? నా సమస్య నీకు అర్థం కాదు కానీ ఇది తీసుకెళ్లి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఇచ్చేయి. అదిరిందయ్యా చంద్రం. రంగు చెట్టు, రంగు పంచ, రంగు పిలక, అద్భుతం. నేను నరసింహం, మా నాన్నగారు కోదమ సింహం, మా తాతగారు కొండవీటి సింహం, ఇక మా ముత్తాత గారు రామసింహం. ఏం సార్ మీ వంశంలో అన్ని జంతువులేనా, మనుషులేరా? ఇలాంటి కౌంటర్స్ నాకు నచ్చవు. క్లాసు మధ్యలో నుంచొని మాట్లాడేవారంటే నాకు పరమ అసహ్యం. క్లాస్ మధ్యలో నించొని మాట్లాడేది మీరు సింహం, మేం కాదు నరసింహం. చూడండి, నాకు అసలే బీపీ, నన్ను రెచ్చగొట్టొద్దు. అయితే హాస్పిటల్కి వెళ్ళండి. క్లాస్ కిందకు వచ్చారు సార్. ఓకే ఓకే ఓకే, ఇక మనం సివిక్స్ చెప్పుకుందాం. మీ ఫ్యామిలీ హిస్టరీ ఆపేస్తే అలాగే చెప్పుకుందాం. గొడవ చేస్తే ఎగ్జామ్ లో జీరోలు వేస్తాను. ఏంటా పిల్లగేంటి అవతారం ఏంటి? అసలు ఎవరు నువ్వు? ప్యూన్ అండి, కొత్తగా చేరాను. కొత్త అయితే మాత్రం లోపలికి వచ్చే ముందు పర్మిషన్ తీసుకోవాలన్నా ఇంగిత జ్ఞానం ఉండక్కర్లే. ఎందుకుంటుందలే, చదువును బట్టే సంస్కారం ఉంటుంది. చదువు అమ్మా చదువు. నోరు తెరిస్తే నాలుక మీద సరస్వతీదేవి నాట్యం ఆడుతూ ఉండాలి. అది అందరికీ అప్పితే ఇక నీకు నాకు తేడా ఏముంటుందిలే. ప్యూనుకంటూ ఒక డ్రెస్ ఉంటుంది, అది వేసుకోవాలన్న జ్ఞానం కూడా లేదు. రికమెండేషన్ మీద వస్తూ ఉంటారు, ఇక రెస్పెక్ట్ ఏమిస్తారు? ఇంకా నిలబడవే అభిరుచు. మనకు పీకాల్సిన క్లాస్ ని ఆ ప్యూన్ కి పీకాడు. ఆ ప్యూన్ ఎవరో కాదు, మా అన్నయ్య. ఓ ఐమ్ సారీ. పొట్టబడిస్తే అహంకారం తప్ప అక్షరము కొనదు. పేరుకు మాత్రం ప్యూను. ఇక మనం లెసనే ఎడుద్దాం. ఏ పిల్లక,
హలో, ఇదేంట్రా శంకర్ శాస్త్రి శంకర్ దాదాగా మారిపోయాడు. హాయ్ చంద్రన్. అదిరిందయ్యా చంద్రం. కొత్త షూస్, కొత్త డ్రెస్, కొత్త గెడ్డం, కొత్త హెయిర్ స్టైలు. థ్యాంక్ యూ. ఇదంతా మీకోసమేనయ్యా చంద్రమ్స్. మీరంటే నాకెంతో ఇష్టం. College life is neither a tempest nor a midsummer night's dream. It's comedy of errors. So my dear friends, I'll make it as you like it. అదే మరి ఇంగ్లీష్ లో మాడమంటారు, మాడితే అర్థం కాదు. ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్. I am Kadai from California. ఇండియన్ ఇండస్ట్రీని ఎరగదీయటానికి వచ్చాను. త్వరలోనే నా గురించి ఇండస్ట్రీ కుక్కరకోని కోడే కూస్తుంది. కోడి కాదు, కుక్క కాదురా, వాటర్ లో ఈగుంది. అది వాటర్ లో ఈగ పట్టం కాదురా, ఈగ వాటర్ లో స్విమ్ చేస్తుంది అనమాట. స్విమ్. ఏంట్రా బిస్కెట్లు? కనీసం కుక్కలు కూడా తినవు. అచ్చా రే, ఈ బిస్కెట్ తీసి వీడి కుక్క బిస్కెట్ పెట్టరా. నెక్స్ట్. వాట్ మిస్టర్ కాడే, ఫస్ట్ పీరియడ్ లో పేపర్ దోశ ఆర్డర్ ఇచ్చాను. లాస్ట్ పీరియడ్ కూడా అయిపోయింది, పేపర్ దోశ మాత్రం రాలేదు. ఓకే, ముందు ఈ పేపర్ తిను, తర్వాత దోశ తిను గాని. సూపర్ బ్రెయిన్ అన్నా. అరే, నేను క్లాప్ కొట్టకుండానే ఆడియన్స్ చేత క్లాప్ కొట్టిస్తాను రా. క్లాప్ తర్వాత కొడుతు కానీ ముందు కాఫీ ఇవ్వు. ఓకే, కాఫీ లేదు. మరి ఇదేంటి? ఇది అన్నగారి కాఫీ. అయినా అన్నగారు కాలిఫోర్నియా నుంచి ఇక్కడికి వచ్చింది కాఫీలు టీలు అమ్ముకోవడానికి కాదు, యూత్ ఎక్స్ప్రెషన్స్ రాబట్టి ఇండియాలో కలర్ఫుల్ ఫిల్మ్ తీసి అవార్డులు కొట్టేయడానికి. గెట్ లాస్ట్. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ బ్రెయిన్ లో నోట్ చేసేసా. హాయ్ బ్రదర్స్. ఏంటయ్యా, ఏంటి అందరూ డల్గున్నారు? ఆ కాడేగాడు కప్పు కాఫీ కూడా లేదంటున్నాడు బాస్. ఉన్నా కూడా అమ్మట్లేదు సార్, పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. ఆఫ్టర్ ఆల్ కాఫీకి అంత టెన్షన్ ఎందుకు భయ్యా? ఓకే బాస్, నిజంగా నీకు టాలెంట్ ఉంటే ఆ కాడేగాడి దగ్గర కాఫీ తాగాలి, అది బిల్లు ఇవ్వకుండా. కాఫీ తాగాలి. ఓకే, ఇప్పుడు మ్యాజిక్ చేస్తాను, చూడండి. జంతర్ మే మంతర్. హాయ్ కాడై. హలో పిలక శాస్త్రి, నీ పిలకేదిరా? ఈ షర్ట్ ఏంటి, జీన్స్ ప్యాంట్ ఏంటి, షూస్ ఏంటి, అంతా ఫుల్ క్లాసా? నో, పక్కా మాస్. అన్న పిలక తీస్తే మాస్, అన్న పంచె తీస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న జీన్స్ వేస్తే మాస్. మాస్ మాస్ మమ్మ మాస్. వీడు పెద్ద మాస్ అంటరా. మమ్మ మాస్. నిజంగా మాసే అన్న, ఆడుతూ పెట్టుకుంటే మసే. అచ్చా మాస్ గారు, తమరికి ఏం కావాలో చెప్పండి. ఐస్ కాఫీ. నో కాఫీ. ఈ కొడై సింగిల్ టేక్ అండ్ సింగిల్ టాక్. గెట్ అవుట్. నో కాఫీయా? యా. ఓకే 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 ఓకే, నువ్వు కాఫీ ఇవ్వకపోయినా నీ కాఫీ నే తాగుతాను, చూసుకో. ఇంపాసిబుల్. నేనేవ్వకుండా నా కాఫీ నువ్వేలా తాగుతావు? తాగుతుందాం. యా. ఓకే. మాస్ కటింగ్ బల ఇచ్చాడు. ఏం లేదు, తాగబోయే బాబు, చూద్దాం. అబ్బా, మరి ఎంత చల్లగా ఉందంటరా, పట్టుకోలేకపోతున్నాడు. తాగనేగా చూద్దాం. మంచి సినిమా లాంటి కాఫీ. వివేక్ హీజ్ ఎంజాయింగ్. ఓ హలో, గణేష్ మహారాజ్ కి జై. సార్, ఎవరో గణేష్ మహారాజ్ అట. లేడని చెప్పవా? సార్ లేరని చెప్పమన్నారండి. ఉండి కూడా లేడని చెప్తే షాల్తీలు లేపేస్తా.
ఉండి కూడా లేడని చెప్తే శాల్తీ లేపేస్తానంటున్నాడు. ఉన్నాడని చెప్పబోయా. సార్ ఇప్పుడే వచ్చారు, ఇదిగోండి. హలో, ఇగో ప్రిన్సిపల్, నువ్వు పాఠం చెప్తే నేను గుణపాఠం చెప్తా, నువ్వు డ్రామా ఆడితే నేను పిక్చరే తీస్తా. అది కాదు భయ్యా, చెప్పింది వినవయ్యా. రేపు నువ్వు ఇస్తే సంవత్సరం చందా తీసుకుంటా, లేకుండా లేట్ చేసినావు అనుకో లైఫ్ చందా, లైఫ్ టైం చందా వసూలు చేసుకుంటా. చూడు భయ్యా, అడిగి తీసుకుంటే అది చందా అవుతుంది, బెదిరించి తీసుకుంటే అది మామూలు అవుతుంది. నువ్వెవడివే నాకు పాఠం చెప్తున్నావు? నేనెవడైతే నీకేంటి భయ్యా, సరిగ్గా 1 గంటకి మా కాలేజీకి రా, నీ చందా నువ్వు తీసుకో. మొగోన్ మాట మాట్లాడినవరా, లంచ్ టైంకే వస్తా, చందాతో పాటు లంచ్ కూడా అరేంజ్ అయ్యి. ఓకే ఓకే భయ్యా. వివేక్, నీకు వాడి సంగతి తెలీదయా? మీరేం టెన్షన్ పడకండి సార్, వాడికి చందా ఎలా ఇవ్వాలో ఎంత ఇవ్వాలో నే చూసుకుంటా. నా పని అయిపోయింది. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. నడురా. డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, నన్ను వదిలి ఎక్కడికి వెళ్తున్నావు డార్లింగ్? నా టెన్షన్ నాది. నేనుండగా నీకు టెన్షన్ ఎలా? ఆ గణేష్ గారు వస్తాడు, నన్ను నిమజ్జనం చేసేస్తాడు. భయపడకండి సార్, అంతా మా వివేక్ చూసుకుంటాడు. ధైర్యం ముందు పుట్టి మా వివేక్ తర్వాత పుట్టాడు సార్. ఇంతకీ ఎక్కడ వివేక్? లైబ్రరీలో ఉన్నాడు సార్. జై బోలో గణేష్ మహారాజ్, జై బోలో గణేష్ మహారాజ్, జై బోలో గణేష్ మహారాజ్, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఎక్కడ్రా ప్రిన్సిపాల్? ఎస్కేప్ అయిందా? అర్జెంటు పని ఉంటేను ఆర్ట్స్ కాలేజీ వరకు వెళ్ళారన్నయ్య గారు, అరగంటలో వచ్చేస్తారు. ఆర్ట్స్ కాలేజ్ పోయిందా? దొంగ లెక్క చూస్తున్నాం రా నువ్వు. ఆడు ఓడరా ఫోన్ లా చందా ఇస్తాడు ఓడాడు. చందా లైబ్రరీలో రెడీ చేసాం. చందా ఇస్తానంటే లైబ్రరీ ఏంద్రా, పాకిస్తాన్ బార్డర్ అయినా వస్తా. నడు. ఏమ్రా, ఏమవుతున్నారా నువ్వు? ఏం లేదు అన్నయ్య గారు, చెగ్గడ్డలు వేస్తాను. చేస్తా కబడ్దార్. ఇదే అన్న, ఇదే ఇదే అన్న. తలుపులేంట్రా? ఏమ్రా, తలుపులు కిటికీలు మూస్తుండేమ్రా? బయట పొల్యూషన్, లైబ్రరీ కదా, ఏసీ చల్లగా హాయిగా ఉంటుందా అన్న? ఒక్క నిమిషం అన్న, తొందరగా పోయిరా పో. ఏమ్రా పొజిషన్? పొల్యూషన్ రా. ఏం ప్లాన్ వేసిండ్రా బై బచ్చాగాళ్ళు? అమ్మ తోడన్నా, మేము నీతో ఆడుకోనికి రాలేదన్నా, బయట ఆడుకోనికి పోతున్నాం. మనకి సెటప్ అంతేంద్రా? ఇది క్రికెట్ సెటప్ అన్నా. నీతో ఆడుకున్న దమ్ము మాకెక్కడదన్నా, కానీ ఒకే ఒక్కడికి ఉందన్నా. ఎవరాడు? ఏమ్రా 3 సార్లు తిరుగుతున్నాయేమ్రా? హీరో కదన్నా, గట్లానే తిరగాలి. గట్లానా? నువ్వు విలన్ కదన్నా, నీకు మెడ పడుతుంది. ఏ నకరాలు అవుతున్నాయి, చందా ఎదురా. వచ్చేసింది. ఏమ్రా భిక్షం వేస్తున్నావురా? రూపాయి బిల్ల. ఈ ఫేస్ గట్లానే ఉంది కదన్నా. రూపాయి తీసుకుంటా లెక్క కనబడుతున్నా నీకు? అన్నా 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 అన్నా, నా దగ్గర ఇదే మిగిలిందన్నా. ఆ మల్లేష్ అన్నగాడు వచ్చి మొత్తం పట్టుకెళ్ళాడన్నా. మల్లేష? నా ఏరియాలో చందా వసూలు చేయడానికి వాడేవాడరా బై? ఏమో అన్నా, జబర్దస్తుకొచ్చి ఇప్పుడు అరే మజాక్ అవుతుందా? వాడు కరెక్ట్ గా ఇలాగే బెదిరించాడన్నా, కానీ నేను గణేష్ అన్నకే చందా ఇస్తానని చెప్పానన్నా. పాత బస్తీలో పాలిథీన్ కవర్ల ముక్కునే నీచ్ కమీనే కుత్తే గాడికి భయపడతావురా అని వాడన్నాడన్నా. మీ అమ్మ తోడు సేమ్ డైలాగ్ కొట్టాడన్నా. ఆ బద్మాష్ గాడు ఇంత మాట మాట్లాడుతుంటే నువ్వెట్లుకున్నావు? లేదన్నా, ఎదిరించాను, కానీ వాడు సిద్దికి మలేషియా విద్యలో నన్ను ఎర్రగద్దీశాడన్నా. సిద్దికి మలేషియా? ఇదేంద్రా బై?
అన్నా చెయ్యిలా తిప్పి 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 ఇలా లాగి పిడికిలి బిగించి ఇలా అంతేనమ్మా. లేవదు ఇంకా అయిపోయింది అంతే చేయరా చెయ్యి అవుట్ ఇలా తిప్పి 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 మీ అమ్మ కడుపులు మాడ కాలు ఇరిగింది ఇరగదీరా బై ఏయ్, జై బోలో వివేక్ మహారాజ్ కి జై బోలో అరే ఉరుకుతుర్రేమ్రా ఉండుర్రా ఉండుర్రా అరే ఉండుర్రా అన్నా 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 లాస్ట్ లో ఒక పంచ్ ఉన్నదన్నా ఏంటన్నా అది కాయ్ కసోటి బొల్ ఏమిటమ్మా ఇది భూకంపం ఏమన్నా వచ్చిందా? ఇదంతా నా నందులీలే. ఏం లేలో రోజుకో కాల్ జరుగుతోంది. ఏయ్ ప్రిన్సిపల్, ఏమిటయ్యా గడ్డం నీట్ గా ఉండొచ్చుగా? సార్ గడ్డం సంగతి తర్వాత మీకు ఏం కావాలో చెప్పండి సార్. ఎవరికైనా సీట్ ఇవ్వాలా? ప్యూన్ కావాలి. అంకుల్ కొత్తగా జాయిన్ అయ్యాడే నందు, ప్యూన్ కావాలి. ఆ పేరుతో ఇక్కడ ఎవరు పనిచేయడం లేదే సార్ డన్. నందు